ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 10. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయుము. యోబు 10:2. అలిసిపోయిన ఓ హృదయమా, ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చేయడానికి దేవుడు నిన్నెలా బాధలకి గురిచేస్తున్నాడేమో. నీలోని కొన్ని అందాలు శ్రమల్లో గాని బయట తెలియనివి ఉన్నాయి. ప్రేమ మినుగురు పురుగు లాంటిది. చుట్టూ చీకటి అలముకున్నప్పుడే తప్ప దాని వెలుగు బయటికి కనపడదు. నిరీక్షణ అనేది మినుకుమనే తార లాంటిది. సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో పగటివేళ సూర్యకాంతిలో అది కనపడదు. శ్రమకాలంలో చీకటి రాత్రుల్లోనే దాన్ని చూడగలం. కష్టాలనేవి నల్లవి మక్మల్ గుడ్డ లాంటివి. వాటిలో దేవుడు వజ్రాల వంటి తన దీవెనలను చుట్టి తన పిల్లల కోసం ఉంచాడు. ఆ నల్లని గుడ్డలో వజ్రాలు మరింత తలుకులు విరచిమ్ముతాయి. ఇంతకు ముందే కదా నువ్వు మోకాల్లోని ప్రార్థించావు, ప్రభు నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది, నాకు విశ్వాసం ఉంది అని నాకు తెలియజేసేలా చెయ్యి అని. మరి కష్టాలను పంపమని ప్రార్థించటమేగా ఇది. నీకు తెలియకపోవచ్చు ఈ ప్రార్థనకి పర్యవసానం. ఎందుకంటే నీలోని విశ్వాసం పరీక్షకి గురైనప్పుడే కదా విశ్వాసం అసలు ఉన్నది లేనిది తెలిసేది. ఇది నీకు ఆధారం. మనలోని సులక్షణాలు వెలుగులోకి రప్పించటం కోసం దేవుడు మన పైకి శ్రమలను పంపుతాడు. మనలో అవి ఉన్నాయి అన్న నిర్ధారణ మనకి కలగటం కోసం ఆ శ్రమలు మనకు సంభవిస్తూ ఉంటాయి. ఇది కేవలం మనలోని ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆ సౌందర్యం అభివృద్ధి కావటానికి కూడా ఈ పవిత్రమైన శ్రమలు తోడ్పడతాయి. దేవుడు తన సైనికులకు శిక్షణనిచ్చేది సౌకర్యాలు, సౌఖ్యాలు ఉన్న మందిరాలలో కాదు, బయట ఎండలో కవాతులు, కఠినమైన విశ్వాసాలతోనే. ఆయన వాళ్ళని సెలయేళ్ళకు అడ్డం పడి నడవమంటాడు, నదుల్ని ఈదమంటాడు, కొండలెక్కమంటాడు, వీపు మీద బోలెడంత బరువుతో మైళ్ళ తరబడి నడిపిస్తాడు. క్రైస్తవుడా, నువ్వు అనుభవిస్తున్న శ్రమలకు కారణం ఇదే. నీతో ఆయన వ్యాజ్యం ఆడటానికి కారణం ఇదే. సైతాను మిమ్మల్ని కదిలించకుండా ఉంటే అది ఆశీర్వాదం అనుకోవడానికి వీలు లేదు. ఆమెన్.